ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యం యోబు గ్రంథము 33వ అధ్యాయము 33వ వచనం. మౌనంగా ఉండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను. దేవుడు మనతో మాట్లాడాలంటే మౌనము అనేటువంటిది చాలా అవసరం. మౌనము అంటే అర్థమేంటి? ఇది కేవలం మాటలు మాట్లాడకపోవటం కాదు, మనస్సును నిశ్శబ్దం చేయటం, అహంకారాన్ని పక్కన పెట్టడం, దేవుని స్వరాన్ని వినటానికి సిద్ధముగా ఉండటం. చాలాసార్లు మనము బాధల్లో ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, ఫిర్యాదులు చేస్తూ ఉంటాం, వాదిస్తూ కూడా ఉంటాం. కానీ దేవుడు చెప్పేది వినాలంటే మౌనం అనేటువంటిది మనకు చాలా అవసరం. అలాగే నేను నీకు జ్ఞానమును బోధించదనని ప్రభు చెప్పాడు. దీని అర్థం ఏంటి అంటే, ఇక్కడ జ్ఞానం అంటే సాధారణ బుద్ధి కాదు, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకునే జ్ఞానం, బాధ వెనక ఉన్న ఆత్మీయమైనటువంటి ఉద్దేశం. కాబట్టి నీవు దేవుని దగ్గర మౌనంగా ఉండగలిగితే ఈ రోజున నీకోసము దేవుడు తన కృపనిచ్చి, ఆయన జ్ఞాని అయినటువంటి దేవుడు, అనంత జ్ఞానము కలిగిన దేవుడు, నిన్ను ఆయన పరిపూర్ణముగా జ్ఞానముతో నింపి ఆయనకి సమస్తమును నీకు బోధించునుగాక. ఆమేన్.